ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 7వ తేదీ సద్గురుముక్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు. మిత్రులారా, ఈరోజు చాలా విశేషమైన రోజు. పూజ్యశ్రీ భరద్వాజ్ మాస్టర్ గారి సాయి మందిరంలో అనుభూతి పొందిన తర్వాత ఆయన సాధనాపరంగా బాబా రచనలు చేయాలనుకున్నారు. అయితే బాబా నుంచి అనుమతి కోరుతూ ఆయన ప్రారంభించలేదు రచన. ఒకరోజు బాబా గారు స్వప్నంలో కనిపించి ఆయనకు ఒక చీటీ చూపించారు. దాని మీద ఎ పెన్ ఈజ్ ఎ మైటీ ఇన్వెస్ట్మెంట్ అని రాసి ఉంది. సంవత్సరం ఫిబ్రవరి నెల 7వ తేదీన ఎ పెన్ ఈజ్ ఎ మైటీ ఇన్వెస్ట్మెంట్ ఫిబ్రవరి 7వ తేదీన పూజ్యశ్రీ భరద్వాజ్ మాస్టర్ గారికి కలలో ఎ పెన్ ఈజ్ ఎ మైటీ ఇన్వెస్ట్మెంట్ అనే వాక్యాలు కనిపించాయి. అది సాయి సందేశమని, శ్రీ సాయి లీలామృత రచనకు సాయి అనుమతి ఇచ్చారని శ్రీ మాస్టర్ గారు తలచి అప్పటి నుంచి రచనలు ప్రారంభించారు. శ్రీ గురు చరణం శరణం శరణం శరణం. పూజ్యశ్రీ మాస్టర్ గారి పాదాలకు మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రీ గురు చరణం శరణం శరణం శరణం. ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. విద్యానగర్లో పూజ్యశ్రీ భరద్వాజ్ మాస్టర్ గారు సాయి మాస్టర్ అని పిలువబడే పూజ్యశ్రీ భరద్వాజ్ మాస్టర్ గారు ఫిబ్రవరి 7 చాలా విశేషమైన రోజు. సాయి లీలామృతం మనకందరికీ అందటానికి అంకురార్పణ అయిన రోజు. పెన్ ఈజ్ ఎ మైటీ ఇన్వెస్ట్మెంట్ అని కలలో కనిపించిన రోజు పూజ్యశ్రీ మాస్టర్ గారికి. ఫిబ్రవరి 7వ తేదీన పూజ్యశ్రీ భరద్వాజ్ మాస్టర్ గారికి కలలో ఎ పెన్ ఈజ్ ఎ మైటీ ఇన్వెస్ట్మెంట్ అనే వాక్యాలు కనిపించాయి. అది సాయి సందేశమని, ఈ సాయి లీలామృత రచనకు సాయి అనుమతి ఇచ్చారని ఈ మాస్టర్ గారు తలచి అప్పటి నుంచి రచనలు ప్రారంభించారు. శ్రీ గురు చరణం శరణం శరణం శరణం. మరొకసారి పూజ్యశ్రీ మాస్టర్ గారికి పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరించి మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. శ్రీ గురు చరణం శరణం 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 శరణం.